ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. జైల్లో వసతులు కల్పించాలంటూ వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. పార్లమెంటు సమావేశాలు వీక్షించేందుకు టీవీ, ఇంటి భోజనంతో పాటు 6 ములాఖాతులకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. జైలు అధికారులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి మిథున్ రెడ్డి తరపు లాయర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించిన డీఎస్పీ స్థాయి అధికారి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి వ్యక్తి, అలాగే రాజంపేట ఎంపీగా వైసీపీలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఈరోజు ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపుగా ఆయనకు మిగతా ఖైదీలతో కాకుండా అతనికి ఆయనకున్నటువంటి హోదా అయితేనేమి ఆయన ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కొన్ని వసతులు కల్పించాలా అని చెప్పేసి ఆయన తరపు అడ్వకేట్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆయనకైతే కనుక వెసులుబాటు కల్పించినప్పటికీ కూడాను ఆయన పార్లమెంటు సభ్యుడైనందువలన ప్రస్తుతము ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీవీ వీక్షించడానికి అయితేనే, తర్వాత పాయింట్స్ నోట్ చేసుకోవడానికి పెన్ను, పేపరు తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పడం జరిగింది. ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అంటే కొన్ని వసతులు అయితే కనుక ఆయనకు దోమతెర లాంటివి అయితేనేమి, ఒక పరుపు, మంచము వాటన్నిటిని కూడా సమకూర్చామని చెప్పేసి జైలు అధికారులు కోర్టుకు విన్నవించినప్పటికీ కూడాను ఇంకా ఆయనైతే తనకు అంటే మెరుగైనటువంటి ఎటువంటి సౌకర్యాలు ఏమీ లేవు అని చెప్పేసి కోర్టుకు తెలిపిన నేపథ్యం కాబట్టి ఆయన తరపు అడ్వకేట్లు ఇచ్చినటువంటి ఏదైతే కోర్టుకు పిటిషన్ వేయడం జరిగిందో దాని మీద విచారణ ఉంది. ఆయనకు మినరల్ వాటర్ అయితేనేమి, తర్వాత యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి 5 రోజులు 2 లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశము, రెగ్యులర్ మెడిసిన్, వీటన్నిటి కూడా కల్పించాలా అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఈ వెస్టర్న్ కంబోర్డు 3 పూట్ల బయట నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఏర్పాట్లు కూడా ఆయన అడుగుతా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ జరగనుంది. ఈ విచారణలో ఎటువంటి ఆదేశాలు కోర్టు ఇస్తుంది అని చెప్పేసి చూడాల్సి ఉంది. అయితే మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఈ మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆయన రాజంపేట పార్లమెంటుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఆయన ఒకవైపు చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయనకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి ఆయన తరపు అడ్వకేట్లు కోరుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆయనకు కొన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు. వీటితో పాటు ఈ రోజు మిగిలినటువంటి ఈ స్కామ్ లో నిందితులు ఎవరైతే ఉన్నారో మిగిలిన 11 మంది వారికి కూడా ఈ రోజు విచారణ ఉంది. ఈ రోజు వారిని నేరుగా కోర్టుకు తీసుకొచ్చి ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.